కొంచెం దూరం ఏదో దూరంగా ఉన్నారు కానీ గణేష్ పుస్తకంగా ఏం కాదు. అసలు మేము ఫస్ట్ ఇదే అనుకుంటున్నాం. పిల్లలు ఏమన్నారంటే పెద్ద సార్ పెద్ద లైట్ వచ్చింది మెరుగులు పడ్డాయి అన్నట్టు అన్నారు. ఎందుకంటే దాని నుంచి వాళ్ళు ఏమన్నా అనుకున్నాం. తర్వాత ఎలక్ట్రిసిటీ వాళ్ళు వచ్చారు సార్ ఏది అయితే దీని నుంచి కొంచెం దూరం మీరు కూడా దూరంగా ఉన్నారు కానీ గణేష్ పుస్తకంగా ఏం కాదు. అసలు మేము ఫస్ట్ ఇదే అనుకుంటున్నాం. పిల్లలు ఏమన్నారంటే పెద్ద సార్ పెద్ద లైట్ వచ్చింది మెరుగులు పడ్డాయి అన్నట్టు అన్నారు. ఎందుకంటే దాని నుంచి వాళ్ళు ఏమన్నా అనుకున్నాం. తర్వాత ఎలక్ట్రిసిటీ వాళ్ళు వచ్చారు సార్ ఏది వేరే చూస్తున్నాను స్కూల్ పోతుంటే వస్తుంది. నేను కనబడుతున్నాను మీ అందరికీ పోతుంది. థ్యాంక్ యూ. గుడ్. ఎవరు మీది ఎవరు ఇంతలో ఇంపారు ఎవరు నాన్న ఏ క్లాసు కొరట్లో లేవే. మళ్ళీ చెకప్ చేయించలే ఐ చెకప్ వర్కర్లో వస్తుంది. ఇది ఎవరు ఇంతలో ఇంటారు ఎవరు నాన్న ఈ క్లాసు చురుట్లో లేవే సివిల్ సార్ అక్కడి నుంచి మీరెవరు ఉన్నారు నుంచి వచ్చినావా ఇక్కడ లేదా ఇంటారు ఎవరు ఈ క్లాస్ ఇదేవరు బిడ్డ తెలుసారా మీది ఇక్కడ తక్కువేనా సరిగా తెలుసా జగిత్యాల పట్టణంలోని ఎస్సీ బాలుర హాస్టల్ను ఈరోజు ఈ ప్రాంత నాయకులు జగిత్యాల జిల్లా నాయకులతో ఎంఆర్పీఎస్ నాయకులతో కలిసి విజిట్ చేయడం జరిగింది. ఆ సందర్భంలో హాస్టల్ వార్డెన్ మిగతా సిబ్బంది కూడా ఇక్కడ ఉన్నారు. ఇప్పటికే మీడియా ద్వారా ప్రజలకు తెలుసు ఈ హాస్టల్లో పిడుగుపాటు అనే ఆలోచన పిడుపడి ఒక అబ్బాయి చాలా తీవ్రమైన గాయాలతోటి
ఆసుపత్రి తీసుకెళ్ళడం, ఇక్కడ నుంచి హైదరాబాద్ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ గౌరవ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారు కూడా పరామర్శించడం, ప్రభుత్వం ద్వారా 5 లక్షల డోస్ ఇచ్చి మంచి సదుపాయాలు ఉన్న యశోద హాస్పిటల్లో వైద్యం చేస్తూ ఉన్నారు. అబ్బాయి పేరు హిమేష్ చంద్ర, 8వ తరగతి, మద్దుట్ల. నేను కూడా ఇక్కడ డాక్టర్స్ తోటి, అదేవిధంగా ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ తోటి నిరంతరం కూడా టచ్లో ఉండడం జరిగింది. ఈరోజు సాయంకాలం హాస్టల్లో పిల్లలకు మిగతా వసతులు ఎలా ఉన్నాయి, భోజనం ఎలా ఉందని చెప్పి నేను మా ఎంఆర్పిఎస్ నాయకులు, ఈ దరువు క్యాంప్ నాయకుడు రాము అందరం కూడా రావడం జరిగింది. ఆ సందర్భంలో కొన్ని సమస్యలు కూడా ఉన్నట్టు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఫుడ్ విషయంలో మెనూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మనందరూ తెలుసు దాదాపు 40% అమౌంట్ ఇంక్రీజ్ చేయడంతో ఈరోజు చికెన్, దాల్ మరియు పప్పు, అదేవిధంగా పెరుగుతోటి భోజనం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. పిల్లలందరూ కూడా చదువుకుంటున్నారు. ఈ హాస్టల్లో దాదాపు 100 మంది పిల్లలు ఉంటే 16 మంది అబ్సెంట్ ఉన్నారు. 84 మంది ఈరోజు ప్రజెంట్ ఉండడం జరిగింది. మిగతా పిల్లలందరూ కూడా ధైర్యం చెప్పి, అదేవిధంగా అక్కడ హిమేష్ చంద్ర జరుగుతున్న వైద్యం విషయంలో కావచ్చు, ఇక్కడ ఆసుపత్రిలో, ఇక్కడ హాస్టల్లో కావాల్సిన వసతుల గురించి కూడా వివరాలు సేకరించాం. ముఖ్యంగా రూమ్ ఏదైతే పిడుగుపడిన తర్వాత డ్యామేజ్ అయిందో, కరెంటు ప్రాబ్లం కూడా వచ్చింది. ఆ రూమ్లో పోతే కొద్దిగా లైట్ వేస్తే షాక్ కూడా అతులాగా వస్తుందన్నారు. రూమ్ క్లోజ్ చేసి పెట్టారు. అట్లనే సెప్టిక్ ట్యాంక్ డ్రైనేజ్ విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు. ఆ డ్రైనేజ్ కూడా మొన్ననే మంజూరు చేయించి నిర్మాణం కూడా పూర్తయింది. కొంత లోపల సెప్టిక్ ట్యాంక్ పనులు కూడా చేయడం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వ బాలుర ఎస్సీ హాస్టల్ విజిట్ చేయడం, మరి ఇక్కడ వసతుల గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. తప్పకుండా ఇక్కడ ఏదైతే వసతులు అవసరం ఉన్నాయో మిగతా అన్నీ కూడా సమకూరుస్తాం. మొన్న పిడుగుపాటుకు గాయాలై ఆసుపత్రిలో ఉన్న అబ్బాయి కూడా మెరుగైన వైద్యం అందించే విధంగా చర్యలు కూడా తీసుకుంటున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ సందర్భంగా అందరూ కూడా ముఖ్యంగా పిల్లల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. పిల్లలు కూడా ఉన్నవారు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఈ సందర్భంలో హాస్టల్కు సంబంధించిన కొన్ని వసతులు అవసరాలు ఉన్నాయన్నారు. అవన్నీ కూడా సమకూర్చే విధంగా నా వంతుగా ప్రయత్నం చేస్తే, అట్లే ఎస్సీ వెల్ఫేర్ మంత్రి గారు కూడా, మన జిల్లా మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు కూడా వారి సహకారం కూడా తీసుకుని హాస్టల్ ఇంకా చాలా పనులు ఉన్నాయి, అవన్నీ కూడా చేయిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.